హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణప్రసాద్కి అమ్మవారి కుంకుమ పెట్టమని శారదాకి మీరా చెప్పగానే కన్నీళ్లతో కేపీ ముందుకు వచ్చి నుదుటిపై కుంకుమ పెడుతుంది శారద. ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకండి అని శారద అంటుండగా మీరా కూడా వచ్చి నా మాట వినకపోయినా సరే అక్క మాటైనా వినండి అని మీరా అంటుంటుంది. నువ్వు కూడా బొట్టు పెట్టు మీరా అని అనగానే శారద మాట విని మీరా కూడా బొట్టు పెడుతుంది. వాళ్ళ అనురాగాన్ని చూసి శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. గగన్ నక్షత్రాన్ని ఎత్తుకొని గిరగిరా తింపుతూ ఉండగా వాళ్ళు ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. పక్కనున్న గగన్ భూమిలని చూస్తున్న చెర్రీ నక్షత్రాన్ని ఎలా ఉంది అని అడుగుతుండగా చాలా బాగుంది అని మైమరుపుగా చెప్తుంటుంది నక్షత్ర. ఓహో, నీకు అన్నయ్యకి ఫోటో షూట్ జరుగుతున్నట్టు కలకంటున్నట్టున్నావు, రియాలిటీలోకి రా అని చెర్రీ నక్షత్రాన్ని కుదపగానే ఒక్కసారిగా వచ్చి భూమి మీద పడ్డట్టు అదిరిపడుతుంది నక్షత్ర. భూమి గగన్లా ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. కోపంగా ఉన్న నక్షత్రాన్ని చూసి రియాలిటీలోకి వచ్చావా అని చెర్రీ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఫోటోగ్రాఫర్ భూమి గగన్లని ఒకరి కళ్ళలోకి ఒకరిని ప్రేమగా చూసుకోమని చెప్తుండగా గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. సార్, కోపంగా కాదు ప్రేమగా అని నొక్కి చెప్తుంటాడు ఫోటోగ్రాఫర్. కాస్త కూల్ అయి చూస్తుంటాడు గగన్. సార్ అలా కాదు, కాస్త ప్రేమగా అని మళ్ళీ చెప్తాడు ఫోటోగ్రాఫర్. అయినా గగన్ చూపులో మార్పు ఉండకపోవడంతో మేడం మీరైనా చెప్పండి సార్కి అని ఫోటోగ్రాఫర్ భూమిని అనగానే బావా అని అంటుంది భూమి. ఇక మైమర్చిపోయి ప్రేమగా చూస్తుంటాడు గగన్. అలాగే సార్ అంటూ ఫోటోని క్లిక్ చేస్తాడు ఫోటోగ్రాఫర్. ఆ తర్వాత భూమిని ఎత్తుకోమని గగన్కి చెప్తూ ఉంటాడు ఫోటోగ్రాఫర్. బియ్యం మూటని ఎత్తున్నట్టు ఎత్తుతూ ఉంటాడు గగన్. సార్ అలా కాదు అని ఫోటోగ్రాఫర్ అరుస్తూ ఉంటాడు. పక్కనున్న చెర్రీ నేను ఇక్కడ విజువల్ చూపిస్తానన్నా, నువ్వు అక్కడ భూమితో ప్రాక్టీస్ చేయి అని చెర్రీ అంటుంటాడు. నువ్వెవరిని ఎత్తుకుంటావురా అని గగన్ అడుగుతుండగా ఉంది కదా మా ఇంటి ముందుండే దిష్టి బొమ్మల నక్షత్ర అని అంటూ నక్షత్రాన్ని పైకెత్తి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటాడు చెర్రీ. నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. అన్నా, ఈ దయ్యం దిష్టి బొమ్మ చూసినట్టు కాకుండా భూమి కళ్ళలోకి ప్రేమగా చూడన్నయ్యా అని చెర్రీ అంటూ ఉండగా వీళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. గగన్ని భూమి చూస్తుండగా గగన్ భూమిని ఎత్తుకొని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. సూపర్ అంటూ ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తూ ఉంటాడు ఫొటోస్ని. సార్ పూర్తయింది అని ఫోటోగ్రాఫర్ అంటున్నా కూడా గగన్ భూమి ఈ లోకంలోకి రారు. అన్నా, రియాలిటీలోకి రా, నేను ఈ ఉప్పు బత్తాన్ని మోయలేకపోతున్నా అని అంటూ ఉంటాడు చెర్రీ. నన్ను దింపు అని నక్షత్ర అంటుండగా అన్నయ్య దింపే వరకు నేను దింపను అని అంటుంటాడు చెర్రీ. ఇక సార్ అని మళ్ళీ ఫోటోగ్రాఫర్ అరవగానే సారీ అంటూ కిందికి దించేస్తాడు గగన్. పర్లేదు సార్, మీ లవ్ చాలా బాగుంది. మీ లవ్ని నా కెమెరాలో బంధించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. పెళ్ళి తర్వాత మంచి ఆల్బమ్ని ఇస్తాను సార్ మీకు అంటూ ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు. ఫోటోషూట్ పూర్తి చేసుకుంటారు గగన్ భూమిలు. చాలా బాగా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ గుడ్ న్యూస్ భూమి అని అంటూ ఉంటాడు. ఏంటి బావా అది అంటూ ఉండగా మన డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి మొదటి కాంపిటీషన్ జరిగే రోజు రౌండ్ 1 రేపే అని అంటూ ఉండగా అవునా బావా అని సంతోషపడుతూ ఉంటుంది భూమి. ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు? ఈరోజు మెహందీ ఫోటోషూట్ పూర్తయింది, 2 రోజుల్లో పెళ్ళుంది, ఈ టైంలో ఇవన్నీ మేనేజ్ చేయగలవా అని చెర్రీ అడుగుతుండగా ఐ కెన్ మేనేజ్, దేని దారి దాందే అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఓకే అని చెర్రీ అనగా ఇంటికి బయలుదేరుతుంది భూమి. మరోవైపు కేపీకి కాఫీ తీసుకొస్తుంది మీరా. ఇదిగోండి అంటుండగా మీరాని చూడకుండా కాఫీ అందుకుంటాడు కేపీ. ఒక్కసారి ఇటు చూడండి, చేంజ్ ఉందా అని అడుగుతుండగా పర్స్లో నుంచి 20 రూపీస్ తీసి కేపీ ఇస్తాడు మీరాకి. ఇది కాదు, ఒక్కసారి ఇటు చూడండి అని మీరా అనగానే చూసి అవక్కవుతాడు కేపీ. మీరా అచ్చం శారదాలాగా రెడీ అవుతుంది. ఏంటే ఈ అవతారం అని కేపీ అడుగుతుండగా మీకు శారద అంటే ఇష్టం కదా, తనలాగా రెడీ అయితే నా గుచ్చి విడాకులు అడగరని ఇలా చేశా
శారద మీతో ఎలా ఉంటుందో చెప్పండి, అలాగే ఉంటా, కానీ నన్ను మాత్రం విడాకులు అడగండి అని అంటూ ఉండగా ఏఎన్ఆర్ లాగా అందరూ మిమిక్రీ చేస్తారు కానీ ఏఎన్ఆర్లు అయిపోరు కదా అని అంటూ ఉండగా అంటే నేను శారద లాగా లేనంటారా అని మీరా కోపంగా అంటుంది. అలా కాదు, నువ్వు దేవత అంటున్నాను అని కేపీ అంటుండగా అంటే శారద కూడా దేవత అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది మీరా. నువ్వే మొదటి దేవతవి అని మీరాని చూస్తూ కేపీ అనగానే అలా ఉండండి, శారద అక్క మీతో ఎలా ఉండదో చెప్పండి, అలాగే ఉంటా అని అంటూ వెళ్ళిపోతుంది మీరా. అప్పుడే శరత్చంద్ర లోపలికి వస్తూ మీరాని చూసి పిలిచి ఇలా రెడీ అవ్వకమ్మా అని అంటూ ఉంటాడు. మా ఆయన అదే అన్నారు, నువ్వు అదే అంటున్నావు, నేను అలా రెడీ అవడం ఎవరికి ఇష్టం లేదు అని బుంగమూతి పెడుతుంది మీరా. అలా కాదు అని శరత్చంద్ర ఏదో చెప్పబోతూ ఉండగా అలా రెడీ అయితే ఇంకోసారి నన్ను విడాకులు అడగరని ఇలా చేశానన్నయ్య అని మీరా అంటుండగా నువ్వు ఇలా చేస్తే ఇంకా శారదని గుర్తు తెచ్చుకొని ఆ ఇంటికే పరిగెడతాడు కేపీ అని శరత్చంద్ర అనగానే అమ్మో అలా వద్దు, నేను డ్రెస్ మార్చేస్తా అని వెళ్ళిపోతుంది మీరా. అప్పుడే భూమి లోపలికి వస్తుంది. శరత్చంద్రని చూసి నాన్న అని పిలుస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుండగా గగన్ బాబుతో ఫోటోషూట్కి వెళ్ళాను, ప్రీ వెడ్డింగ్ షూట్ నానా అని భూమి అంటుండగా కోపంతో పిడికిలి బిగించి ఎవరిని అడిగి వెళ్ళావు అని తిడుతూ ఉంటాడు శరత్చంద్ర. ఎవరిని అడగాల్సిన పని నాకేంటి నాన్న, గగన్ బాబుతో నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, ప్రీ వెడ్డింగ్ షూట్, మెహందీ, సంగీత్ ఇవన్నీ కామన్ కదా నాన్న అని అంటుంటుంది భూమి. అలా కాదు తల్లి, నువ్వు పెళ్ళి కాకముందే అలా వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు అని శరత్చంద్ర అంటూ ఉండగా అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, గగన్ బావతో పెళ్ళి ఒప్పుకున్నావు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. అది కాదు తల్లి, నీకు దిష్టి తగులుతుంది అని మాట మారుస్తూ ఉంటాడు శరత్చంద్ర. నాకు ఏది తగలకుండా గగన్ బావ నాకు అడ్డుగా నిలబడతాడు నాన్న అని ప్రేమగా చెప్పడంతో కోపంతో పిడికిలి బిగిస్తాడు శరత్చంద్ర. ఏదైనా ఉంటే చూసుకోవడానికి వెనకాల నువ్వు ఉంటావు కదా నాన్న అని భూమి అంటూ అక్కడి నుండి కేపీని కలవడానికి వెళ్తుంది. హెల్త్ ఎలా ఉంది అని ఆరా తీసి అసలు విషయంలోకి వచ్చి నువ్వు ఎందుకు విషయం తాగావు మామయ్య అని అడుగుతుండగా తర్వాత చెప్తానమ్మా అని అంటూ ఉంటాడు కేపీ. నా మీద ప్రమాణం చేసి కూడా మీరు అలా చెప్తున్నారంటే నేను బ్రతకడం ఇష్టం లేదా అని భూమి బ్లాక్మెయిల్ చేయగానే లేదు తల్లి, నా ఇష్యూ కూడా పోసుకొని నా కొడుకుతో సుఖంగా కాపురం చేసుకోవాలి నువ్వు అని అంటూ ఉంటాడు కేపీ. శారద అత్తయ్య విడాకులు అడిగింది, కానీ ఆ తర్వాత ఆ రీజన్ మీకు చెప్పవచ్చు, మీరు కూడా ఆ రీజన్కి కన్విన్స్ అయ్యి ఉంటారు, కానీ విడాకులు ఇవ్వలేక మీరు ఈ పని చేసుంటారు, ఏంటో చెప్పండి అని నిలదీస్తుంది భూమి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని అంటూ ఉంటాడు కేపీ. ఏంటది, మా అపూర్వ అత్తయ్యేనా చేసింది అని అడుగుతుండగా కాదు, మీ నాన్న శరత్చంద్ర ఆ రోజు గగన్ బాగా తాగిన రోజు డిప్రెస్ అవ్వడంతో నీకు గగన్కి పెళ్లి చేయమని మీ నాన్నని అడిగితే ఈ కండిషన్ పెట్టారంట అని చెప్తూ ఉంటుంది కేపీ భూమితో. నేను ఇప్పుడే వెళ్ళి నాన్నని నిలదీస్తా అని భూమి అంటూ ఉండగా కండిషన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆపేస్తారేమో అమ్మా అని కేపీ అంటూ ఉండగా ఇంత కుట్ర బయటపడ్డాక నేను నాన్నతో ఎందుకుంటాను, గగన్ బావతో వెళ్ళిపోతా అని అంటూ కిందికి వచ్చి శరత్చంద్రాన్ని నిలదీస్తూ ఉంటుంది భూమి. నా మెడలో తాళి పడడానికి అత్తయ్య మెడలో తాళి తెంచాలి అనుకున్నారా, మీరు ఇంత దిగజారిపోయారా, ఇంకెంత దిగుతారు నాన్న అని భూమి నిలదీస్తుండగా నీ మీద ప్రేమ కొద్దే చేశానమ్మా, ఇంకెవరినైనా ప్రేమించినా కూడా కాళ్ళు కడిగి తలపై నీళ్లు జల్లుకొని గ్రాండ్గా పెళ్లి చేసేవాడిని, నా బంగారు బొమ్మని వాడికిచ్చి పెళ్లి చేస్తే రేపు నిన్ను చూడడానికి కూడా ఇంటికి రాలేనమ్మా, నా కోసం వాడిని వదులుకోలేవా అని శరత్చంద్ర అడుగుతుండగా షాక్ అయి చూస్తూ ఉంటుంది భూమి. భూమి గగన్ దగ్గరికి వెళ్ళిపోతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.